ఇది లైవ్ నువ్వే చేయించి చేయించి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యాచురల్ ఈక్వలింగ్ గ్రూప్ 91వ వెబినారు. టాపిక్ వచ్చేసి అంబలి గురించి. అది కూడా సిరిధాన్యాలతో అంబలి గురించి సంపూర్ణ వివరాలు డాక్టర్ ఖాదర్ గారి మాటల్లో. అంబలి మానవాళికి ప్రకృతి ఇచ్చిన సహజ అమృతం. అంబలి కెన్ బి కాల్డ్ యాజ్ ఎ అమృతం, ఎ న్యాచురల్ ఎలిక్సర్. ఈరోజు అంబలి గురించి, అంబలి పుట్టుపూర్వతాల గురించి, అంబలి జరిగే ఫెర్మెంటేషన్ అంటే కిన ప్రక్రియ అంటాం. దాని గురించి ఈరోజు మనం ఖాదర్ గారి మాటల్లో తెలుసుకుందాము. ఖాదర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక రాతి యుగము, లోహయుగంకి మధ్యలో ఒక గూడెంలో ఒక మనిషి ఉండేవాడు. వాళ్ళు ఎంత బలమైన ఆహారం తీసుకుంటున్నా కూడా అతని గూడెంలో ఉన్న ప్రజలు తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటే తను బాధపడుతూ నేను బ్రహ్మ గురించి తపస్సు చేసి అమృతం తీసుకుంటాను అనుకున్నాడనమాట. ఎందుకు అంటే వాళ్ళ గూడెంలో ఉన్న ఒక పెద్దాయన దేవదానవులు పాల సముద్రాన్ని చిలికి అమృతం తీసుకొచ్చారు అని చెప్పిన కథ విని ఇన్స్పైర్ అయ్యాడనమాట. సరే అని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు కఠోరంగా తపస్సు చేశాడు. బ్రహ్మ అయితే ప్రత్యక్షం కాలేదు గానీ, అతను ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళే సిద్ధులు మాత్రం వచ్చాయన్నమాట. సరే బ్రహ్మ కోసం ఎందుకు వెయిట్ చేయడము, ఇప్పటికే టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని తనే డైరెక్ట్‌గా బ్రహ్మలోకానికి వెళ్తాడన్నమాట. వెళ్ళి బ్రహ్మ గురించి అడిగి, బ్రహ్మ దగ్గరికెళ్ళి నాకు అమృతం కావాలి ఇవ్వండి, మా గూడెంలో వాళ్ళందరికి ఇస్తాను అంటే, నేను సృష్టి చేస్తానే కానీ నా దగ్గర అమృతం ఉండదు. నువ్వు వైకుంఠంలో మహావిష్ణువు దగ్గరికెళ్ళు అక్కడ దొరుకుతది అంటాడన్నమాట. సరే అని చెప్పి అక్కడి నుంచి వైకుంఠానికొస్తాడు. అక్కడ ద్వారపాలకులు అడుగుతారు "నువ్వెందుకొచ్చావు" అని. ఇట్లాగా అమృతం కోసము అంటే వాళ్ళు విష్ణువు దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు మహావిష్ణువు అంటాడు, "అమృతం కోసం ఇక్కడి దాకా వచ్చావా? ఇన్ని విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు. నేను ఆల్రెడీ ప్రకృతి ద్వారా మానవులందరికీ కూడా ఒక అంబలి అనేది, తర్వాత ముఖ్యంగా చిరుధాన్యాలతో అంబలి చేసుకోవాలనేది ఎప్పటినుంచో చెప్పాను. మీరే మర్చిపోయి ఉంటారు. నువ్వు వెళ్లి మీ వాళ్ళందరికీ గుర్తు చెయ్యి" అని చెప్పి పంపిస్తాడన్నమాట. అయితే "నువ్వు నీ సిద్ధులతో మళ్ళీ భూలోకానికి వెళ్ళాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నా పుష్పక విమానంలో వెళ్ళు" అంటాడు. ఎక్కి కూర్చుంటాడు. అయితే స్టార్ట్ అవ్వదన్నమాట. ఇగ అటు ఇటు దిక్కులు చూస్తుంటాడు. లాస్ట్‌కు ద్వారపాలకులు జయ విజయులొచ్చి గట్టిగా ఎనిక్కి లాగి ముందుకు తోస్తారు. దాంతో ఆ విమానము ఒక్క సెకను ముందు వస్తుంది. అంటే ఇక్కడ మానవ లోకంలో 1000 సంవత్సరాలైతే దైవలోకంలో ఒక నిమిషమో, ఒక గడియనో ఏదో కాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి అది ఇంచుమించుగా ఈ కాలానికొచ్చింది. అంటే ఆహ్, రసాయన భరిత జీవన విధానంలో ఉంటున్న మనుషులు ఆధునికము, సైన్సు, టెక్నాలజీ బేస్డ్ ఇలా రకరకాలుగా వెర్రి తలకెక్కి రోగాలతో సతమతమవుతూ బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్‌లు, అలర్జీలు, ఆస్తమాలు, క్యాన్సర్‌లు ఇంకా ఇప్పటికి కరోనా. సో, ఈ కాలానికి మనకు అంబలి గురించి తెలుసుకోవడానికి, దాని ప్రాముఖ్యత తెలుసుకోవడానికి, అది సహజ అమృతంతో ఎలా సమానమో తెలుసుకోవడానికి మనకు ఇప్పుడు టైం కుదురుతుంది. కాబట్టి ఈ అంబలి గురించి నేరుగా ఖాదర్ గారి మాటల్లోనే విందాము. తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి డాక్టర్ ఖాదర్ గారి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈస్ ఎ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కృషి రత్న. ఎంతో మందికి ఈ అద్భుతమైన సిరిధాన్యాలను, చిరుధాన్యాలను పరిచయం చేసి నిద్రపోతున్న వాళ్ళని నిద్రలేపినట్టుగా మనల్ని చైతన్యవంతం చేస్తున్న ఖాదర్ గారికి నమస్కారం చెప్తూ, సార్ ఓవర్ టు యూ. చాలా సంతోషం సుధీర్. వెరీ నైస్. సో ద్వారపాలకులు పుష్పక విమానాన్ని 1000 సంవత్సరాల ముందుకు జరిపారంటే నేను కాదు అందులో కూర్చున్నావాన్ని. ఇంకా అంటే కథ చాలా సబబుగా ఉంది. ఇన్ఫాక్ట్ ప్రపంచం కాకుండా సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది అంబలి. కానీ మానవ జాతి మర్చిపోయింది. నా బాధ ఏంటంటే భారతదేశం కూడా దాన్ని మర్చిపోవటం మన దురదృష్టం. ఈ ప్రపంచమంతా మర్చిపోయినా పర్వాలేదు. భారతదేశంలో ఈ అద్భుతమైన సంప్రదాయాలు, అతి వైజ్ఞానికము మరియు శాస్త్రీయమైన పద్ధతుల్ని మనం అంచెలంచెలుగా, కంతులుగా పోగొట్టుకుంటున్నాం గడిచిన 100 సంవత్సరాలు. ఈ పారిశ్రామిక విధానంలో ఆహారాన్ని తయారు చేసుకోవటం, ఆహారాన్ని సిద్ధత చేసుకోవటం, పూర్వసిద్ధమైన ఆహారాల్ని తినటం అనేదే ఒక నాకు మాత్రం వెగటు కలగచేస్తోంది. నా దేహంలో, నా శరీరంలో, నా
భౌతికంగా మరియు తార్కికంగా తాత్వికంగా మనం ఇంత అద్భుతమైన సాంప్రదాయ పద్ధతుల్లో శాస్త్రీయం అంటే ఏమిటి? వైజ్ఞానికం కాల గమనాన్ని కాల పరీక్షలో గెలిచిన అద్భుతమైన పద్ధతులే శాస్త్రీయం అవుతాయి. అంటే వైజ్ఞానికమే కాకుండా శాస్త్రీయమైన పద్ధతులు. మన దురదృష్టం ఏమిటంటే ఆయుర్వేద పండితులు సమేతం అంబలిని చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. ఆ అంబల అదేమిటి తంగడు సర్ది దాన్ని తింటామా? అంతా వేడివేడిగా తినాలి, ఫ్రెష్ గా తినాలి, తాజాగా తినాలి. ఇలా ఆ ఏమనాలి తిక్క విపరీతం అయిపోయింది. ప్రజలకి తిక్క పిచ్చి ముదిరిపోయింది. ఎందుకు? ఈ పారిశ్రామిక విధానంలో ఆహార పదార్థాలని తయారు చేసుకుంటూ 2 నిమిషాల్లో నూడిల్స్ తింటూ వేడివేడిగా తినాలి, తాజాగా తినాలి, ఫ్రెష్‌గా తినాలి. అంబలి ఫ్రెషే, తాజాగానే. అది అద్భుతమైన స్టెరైల్ కండిషన్స్‌ని క్రియేట్ చేసి, నానబెట్టి, ఉడకపెట్టి, దాన్ని మట్టి కుండలో బట్ట కట్టినప్పుడు, దానికి సంబంధించిన సూక్ష్మజీవుల్ని ఆమంత్రణ చేసుకొని, ఆవిష్కారం చేసుకొని, తన వంతు ఆయా ధాన్యం, ఆయా సూక్ష్మజీవుల్ని మీ పొట్టలోకి నింపుకునే అద్భుతమైన, సాంప్రదాయకమైన, శాస్త్రీయమైన పద్ధతి. ఇంత అద్భుతం ఎందుకు అద్భుతం అంటున్నాను? దీన్ని అమృతంతో ఎందుకు పోలుస్తున్నాను అంటే, మన పొట్టలో, మన దేహంలో ఉన్న జీవ కోశాలు, జీవ కణాలు 100 అయితే, 100 అయితే, ఈ సూక్ష్మజీవుల జీవకోశాలు 10 కోట్లు. అంటే దాదాపుగా 10 లక్షల టైం మనకంటే ఎక్కువ. అవి ఎక్కువగా తొందరగా మాయమవుతూ జీవం పుట్టించుకుంటుంటాయి. చనిపోతూ మళ్ళా ఉత్పన్నమవుతాయి. ఆ అద్భుతమైన సహజీవనం మన పొట్టలో జరిగే కార్యక్రమం వల్లనే మనము మన జీవకోశాలు తయారు చేయలేనటువంటి కొన్ని అద్భుతమైన జీవ రసాయన పదార్థాల్ని అవి మనకు కావలసిన రీతిలో, మనకు కావలసిన ప్రమాణంలో నిర్ణీతంగా, నిష్కర్షగా నీకు ఎక్కడ ఎప్పుడు ఏమి జరగాలో ఆ జరగవలసిన జీవరసాయనిక క్రియల్ని సంపూర్ణంగా తమ చేతుల్లోకి తీసుకొని, నీ ఆరోగ్యమే తమ ఆరోగ్యం అనే భావనతో పనిచేసే సహజీవన మంచి సూక్ష్మజీవుల్ని మనము అంచెలంచెలుగా ఈ పారిశ్రామిక విధానంలో ఈ అమెరికన్స్, ఈ సో కాల్డ్ వెస్టర్న్ సైన్స్ నమ్ముకొని మనం దాన్ని పూర్తిగా మానేసుకున్నాం. ఈ అంబలి అనేది మన దేశంలోనే కాదు, అనేక ఖండాల్లోనూ ఇది వాడుకలో ఉన్న అంశమే. అంటే ఏ జాతి అయినా, ఏ ట్రైబల్ అయినా, ఏ మానవ సాంఘికంగా బతికే వాళ్ళల్లో ఒక దాదాపుగా 50-100 సంవత్సరాల లోపల ఈ పద్ధతి అదంతకదే పుట్టుకొస్తున్నది. అందుకే విష్ణువు కూడా చెప్పాడు, ఎప్పుడో ఇచ్చాను వెళ్ళిపోరా అని చెప్పాడు. అంటే అందరికీ ఈ విషయాన్ని ముందుగానే జ్ఞాపకం చేశాడు. ఇది తరతరాల నుంచి వస్తున్నది. ఇంకా దాంట్లో మార్పులు, చేర్పులు, కూర్పులు చాలా జరిగాయి. కానీ బేసిక్ అంబలిలో ఈ సూక్ష్మజీవుల్ని మరుపూరణం చేసుకునే ఒక అంటే ఈ సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి కూడా. మన దేహంలో జరుగుతున్న ఆ టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ నుంచి, ఈ కల్మషాల నుంచి అవి కూడా చనిపోయేదానికి ఆస్కారం ఉంది. సో ఆ మరుపూర్ణం చేసుకునే ప్రక్రియని మనకు అంబలి రూపంలో దేవుడు ఇచ్చాడు. అంటే అంబలి అంటే ఏమీ లేదు, ఆయా ధాన్యాన్ని, అంటే పీచు ఉన్న ధాన్యం, ఎక్కువ పీచు ఉన్న ధాన్యాలు సిరిధాన్యాలు. మీరు బియ్యంతోనూ అంబలి చేసుకోవచ్చు, అందులోనూ సూక్ష్మజీవులు వస్తాయి. దానికి కావలసిన సూక్ష్మజీవులు అది రాబట్టుకుంటుంది. కానీ అందులో పీచు పదార్థం తక్కువ ఉండటం వల్ల సూక్ష్మజీవులు, సహజీవనం చేసే సూక్ష్మజీవులు, మనకు మంచి కలుగ చేసే సూక్ష్మజీవులు 1000 రెట్లు తక్కువగా ఉంటాయి. అందుకే మీరు గోధుమలతోనూ బియ్యంతోనూ గంజి తాగినప్పుడు కానీ, అంబలి తాగినప్పుడు, గంజి అంటే ఏమిటి? ఫర్మెంట్ కాకముందు గంజి, ఫర్మెంట్ అయిన తర్వాత అది అంబలి. సో ఇది తేడా. ఆ ఉడకపెట్టేది ఎందుకు? స్టెరిలిటీ, అంటే
మనకు తెలియకుండానే ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు, చెడు కలిగి చేసే సూక్ష్మజీవులు కూడాను ఉండవచ్చు. దానిని స్టెరైల్ చేయడం అంటే బాగా నానబెట్టిన తర్వాత ఉడకపెట్టి బట్ట కట్టడం ఎందుకు? ఆ ఖద్దరు బట్ట కట్టడం వల్ల మొత్తం సూక్ష్మజీవులు వాతావరణంలో ఉన్నటువన్నీ దాంట్లో పోకుండా ఆ ప్రాంతంలో ఆ ధాన్యంలో మిగిలినది తర్వాత ఆ కుండలో ఉన్న ఆ స్పేస్, ఆ రోదసి అంత మాత్రంలో ఉన్న దాన్ని మళ్ళా ఆమంత్రణ చేసుకొని మెల్లిగా ఫర్మెంటేషన్ పులియబెట్టే కార్యక్రమం జరుగుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు మినుప బ్యాళ్ళు వేసి మీరు బియ్యం వేసినా, సిరిధాన్యం వేసినా, ఏ ధాన్యం వేసినా కానీ మీకు ఇడ్లీ వాసన అట్లే ఉంటుంది. ఆ పులియబెట్టిన వాసన. అంటే అందులో ఆ మినప బ్యాళ్ళు మరియు ఆ పిష్ట పదార్థం మనం వేసిన ధాన్యం వేరే వేరే వేసినా కానీ ఇడ్లీ వాసన అదే వస్తుంది. ఎందుకంటే ఆ మినప బ్యాళ్ళ కాంబినేషన్స్‌తో వచ్చే సూక్ష్మజీవులు ఎప్పటికీ ఒక్కటే అవి. నీవు అమెరికాలో చెయ్యి, ఇండియాలో చెయ్యి, ఆస్ట్రేలియాలో చెయ్యి, లేకపోతే ఆఫ్రికాలో చెయ్యి, ఇడ్లీ వాసన అట్లే ఉంటుంది. అదే మినప బ్యాళ్ళు తీసేస్తారనుకోండి, అంటే మినప బ్యాళ్ళ పిండి ఉండటం వల్ల ఒక రకమైన సూక్ష్మజీవులు ఆవహన కాపాడతాయన్నమాట. అంటే మీకు అర్థం కావాల్సింది ప్రతి ఒక్క ధాన్యానికి ఆ కాంబినేషన్‌లో కొన్ని రకాలైన సూక్ష్మజీవులు మాత్రమే ఆక్రమణ జరుగుతుంది. అంటే మీరు సిరిధాన్యాలుగానే ఇంకా ఏమీ కలపకుండా నానబెట్టి, ఉడకపెట్టి, కట్టి పెట్టేస్తే 12 గంటలు చలికాలంలోను, 6, 7 గంటలు మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అయితే వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో 6 గంటల్లోనే మీకు ఈ కార్యక్రమం, ఈ జీవరసాయనిక క్రియలు జరగటం మొదలుపెడతాయి. ఇంకా దాన్ని మీరు పొడిగిస్తే అందులో ఏమవుతుందంటే పైరువిక్ యాసిడ్ మొదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ కావడం మొదలుపెడుతుంది. తార్కికంగా మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవుల జీవశాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే సెలెక్టెడ్ బ్యాక్టీరియా, ఫంగస్‌ని తీసుకొని పీచు పదార్థం, పిష్ట పదార్థం, బార్లీ కానీ, ఓట్స్ కానీ దాని నుంచి ఈ సో కాల్డ్ బ్రూయింగ్ అంటారు. BREWING అంటే యూ కెన్ మేక్ ఆల్కహాల్ అట్ వేరియస్ లెవెల్స్. సో అదే బియర్ మేకింగు, విస్కీ, రమ్ము, వోడ్కా ఇలాంటివన్నీ మానవ జాతి అనాదిగా చేసుకుంటూ వస్తుందన్నమాట. అంటే దానికి దీనికి సంబంధం ఉందని కాదు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని, జీవరసాయనిక క్రియల్ని ముందుకు తీసుకెళ్తే ఈ విధంగా తయారవుతుంది. అంటే ఈ పులియ పెట్టే కార్యక్రమం అంటే ఫర్మెంటేషన్ అంటే సింపుల్ డెఫినిషన్, నిర్వచనం ఏమిటంటే పులుపు ఉన్న ఆల్ఫా హైడ్రాక్సీ ఆర్గానిక్ యాసిడ్స్ విచ్ ఆర్ ఆ క్రెబ్స్ సైకిల్ అంటారు. అందులో ముఖ్య భాగంగా ఉన్న కొన్ని యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేయటం అని. దాని తర్వాత ఫర్మెంటేషన్ ప్రాసెస్ నుంచి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేసే దాన్ని మినరలైజేషన్ అంటారు. అంటే అంతా మాయమైపోయి కార్బన్ డయాక్సైడ్ గా తయారు చేసి మిగిలింది లవణాంశాలు మాత్రమే మిగులుతాయి. దాన్ని మినరలైజేషన్ అంటారు. ఈ అర్థమవుతుందా? ఈ విభజన మీకు అర్థమైతే క్లియర్‌గా అంబలి ఎలా చేసుకొని ఎందుకు తినాలి, ఎందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు చూసారా ఈ మెటబోలైట్స్ అంటారు దీనిని. పైరువిక్ యాసిడ్ కానీ, ఆక్సాలిక్ యాసిడ్ కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ ఇవన్నీను పులుపు, లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ పులుపు సంబంధించిన పదార్థాలు ఈ సైకిల్స్‌లో అంబలికి అందుతూ వస్తుంటాయి. అర్థమవుతుందా? అందువల్లనే ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అనేక జీవ రసాయనిక క్రియలకి మన దేహంలో కావలసిన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఇంత అద్భుతమైన జీవ రసాయనిక క్రియల సమ్మిళితమైంది ఈ అంబలి. అంతేకాకుండా అందులో ఉన్న పీచు పదార్థం సగం సగం కానీ ముక్కాలు భాగము, కాలు భాగము విభజన చెంది ఉండటం వల్ల ఆ కరిగిన డైజెస్టబుల్ పీచు పదార్థం మన దేహంలో అనేక అంగాల్ని స్పృశిస్తూ అందులో ఉన్న కల్మషాల్ని చాలా సరళంగా, సజావుగా తీసుకునేదానికి వీలవుతుంది. ఇలా అంబలిలో
అనేక రకాలైన రసాయనిక క్రియల్ని తమ చేతుల్లోకి తీసుకునే అద్భుతమైన ప్రక్రియను మనం కలగచేస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా పెద్ద పెద్ద పరమాణువులు అంటే బిగ్ మాలిక్యూల్స్ ఆ డైజెస్టివ్ ప్రాసెస్‌లో అంబలి తయారవుతున్నప్పుడు ఆ సిరిధాన్యాల నుంచి వచ్చేటి వేరే వేరే రకాలుగా ఉండటం వల్ల తమాషా ఏంటి తెలుసా? ఈ సూక్ష్మజీవుల్ని తయారు చేయటమే కాకుండా, పెంపొందించడం కాకుండా, మన దేహంలో ఉన్న ఇమ్యూన్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్‌కి యాంటిజెనిక్ ప్రాపర్టీస్‌గా కూడాను అంటే ప్రతిరోధక కణాల్ని తయారు చేసేదానికి కావలసిన ప్రతిజనక కణాల నమూనాల్ని కూడాను అందజేయటం అంబలిలో ఇమిడి ఉందన్నమాట. అంటే సూక్ష్మజీవులు మొదటి మెట్టుగా రోగనిరోధక శక్తికి అతి అద్భుతంగా పనిచేస్తాయి. దానికి తోడు మన ఇమ్యూనిటీని మేల్కొలిపి ఈ రకంగా వైవిధ్యమైన యాంటీబాడీస్, యాంటీబాడీస్. సో యాంటీజెన్ ఉంటేనే యాంటీబాడీ తయారయ్యేది. ఆ యాంటీజెన్ పాథోజెనిక్ కాకుండా పాథోజెనిసిటీని మిమిక్రీ చేసి అంటే ఇమిటేట్ అంటే ఏదో మనల్ని నాశనం చేసేదానికి వస్తున్న వైరస్ కానీ సూక్ష్మజీవిని కానీ నమూనా, ఇట్ ఈస్ నాట్ రియల్ బట్ ఇట్ లుక్స్ లైక్ అలాంటి ప్రతిజనక కణాల్ని సరబరాజు చేస్తూ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రతిరోధక కణాల్ని తయారు చేసే వ్యవస్థను ఎల్లప్పుడూ మేల్కొలిపి ఉత్సాహంతో ప్రోత్సహిస్తూ పనిచేసేట్టు చేసేది అంబలి. ఇంకా లవణాంశాలని కూడాను, ఎందుకంటే లోపలికి పోయిన తర్వాత ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ని పూర్తి చేసుకుంటూ లవణాంశాలని కూడాను చాలా సులువుగా మన దేహానికి అందచేసేట్టు చేసేదానికి వీలు కల్పే ఆ ప్రక్రియను సరాగంగా సజావుగా చేసేదానికి మన అంబలి తోడ్పడుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు దేహంలోని కల్మషాల్ని అప్పటికప్పుడు శుద్ధం చేసుకునేదానికి కావలసిన ఆ నీళ్ళల్లో కరిగే పీచు పదార్థాన్ని చాలా తొందరగా సమయం వృధా కాకుండా మీ దేహానికి ప్రతిరోజు ఇంత అందచేస్తే మీ దేహం శుద్ధి కావటం తొందరగా జరుగుతుంది. సో దీనికి సాక్ష్యం నేను ఈ డయాలిసిస్ పేషెంట్స్‌కి, క్యాన్సర్ పేషెంట్స్‌కి కనీసం 9 వారాలు లేకపోతే 6 వారాలైనా మీరు అంబలి మాత్రమే తాగండి మీ ఆహారంగా, మూల ఆహారంగా అని చెబుతూ వందల వేల మంది చాలా తొందరగా ఆ ఆరోగ్య సిరిని పొందటం గమనించామన్నమాట మా క్లినిక్‌లో. అంటే ఇలా అంబలిలో అతి వైజ్ఞానికమైన అంశాన్ని దేవుడు సమకూర్చారు. అందుకే ఇంకా రేపు మాపు చనిపోతారు అన్న వాళ్ళు కూడాను చాలా మంది ఇంకా మొన్న ఇప్పుడు ఆక్సిజన్ తక్కువైపోయిందని అందరూ బొబ్బేలు ఎత్తుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆక్సిజన్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. గాలిలో ఆక్సిజన్ ఉంది. మీ గాలిలో ఉన్న ఆక్సిజన్ పట్టుకునేదానికి మీకు కావట్లేదు అని అర్థం అక్కడ. సో మీరు ఎంత ఆక్సిజన్ పైనుంచి తోసినా అది తాత్కాలికమే. లోపల తయారు కావాలి మీకు. ఆ ఆక్సిజన్ ని గట్టిగా పట్టుకునే శక్తిని కలగజేయాలంటే మీకు హీమోగ్లోబిన్ కల్మషాలు లేకుండా ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ పీల్చుకోవాలి. అంటే తొందర ఏమవుతుంది, ఈ న్యూమోనిక్ కండిషన్స్, ఈ వైరస్ విడిచిపెట్టే ఈ కల్మషాల్ని క్లీన్ చేసుకోవాలంటే మీకు ఈ వ్యవస్థని సుభద్రంగా తయారు చేసుకోవాలంటే మీకు ఆర్కా గంజిని అంబలిగా తయారు చేసి 3 రోజులు తాగించే లోపల ఆక్సిజన్ లెవెల్స్ పైకెక్కిపోతున్నాయి అన్నమాట. ఆక్సిమీటర్లో చెక్ చేసుకుంటూను ప్రయోగాలు చేసి చాలా మందికి చూసాం. అది అద్భుతం. ఈ అమృతం తుల్యం అంటే ఏమిటి, ఇంకా అమృతం అంటే ఏమిటి, చచ్చిపోయిన వాళ్ళని బతికించుకోవడం అని అన్నమాట. అలా అంతవరకు అంటే అఫ్కోర్స్ చచ్చిన వాళ్ళని అమృతం బతికించదు. అమృతం తీసుకుంటే చావకుండా ఉంటారు అని అర్థం యాక్చువల్. చచ్చిన వాళ్ళని బతికించడం అంటే సంజీవిని అంటారు. మళ్ళా మృత సంజీవిని అంటారు. అది మన హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి ఆ మొక్కను తీసుకొచ్చి
లక్ష్మణాన్ని బ్రతికించుకోవటం అనేది అది అది వేరే కథ. అంటే ఈ అమృతం అనే పదానికి అర్థం అంబలి సరిగ్గా ఇమిడిపోతుందనమాట నిర్వచనంగా. సో, ఇన్ని అద్భుతమైన అంశాల్ని దేవుడు ఇంత సులభంగా చూడండి. తమాషా ఏంటంటే, మేము చిన్నప్పుడు మేము మా మా అమ్మ మేము రైతు కార్మికులుగా పనిచేసి మేము రైతులు కూడా కాదు. మాకు భూమి లేదు. మా అమ్మ పొలాల్లో కలుపు తీసేదానికి, తర్వాత పైరు కోతకొచ్చినప్పుడు కోత కోసేదానికి వెళ్ళేది. నేను చిన్న పిల్లవాడిని. అమ్మతో వెనక్కి వెళ్తూ అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే పొద్దున వెళ్ళేటప్పుడు వంట చేసేసి చెడిపోకుండా ఉండాలి ఎండాకాలం అని నీళ్లు వేసి వెళ్ళిపోయేవాడు. అది సాయంకాలానికి అంబలయ్యేది. అంతేకాకుండా రాత్రి బై ఛాన్స్ ఏదైనా మిగిలింది కొర్రన్నం మిగిలుంటే నీళ్లు వేసేసి బట్ట కట్టేసి వెళ్ళిపోయాడు. ఆ అంబలి తాగితే ఇంకా అద్భుతం. ఈ పొట్ట చల్లగా అయిపోతుంది. చాలా మంది కొర్రలు తింటే వేడవుతుంది, అరికెలు తింటే తల తిరుగుతుంది, ఇవంతా కథలు చెప్తున్నారు ప్రజలు. ఎండాకాలంలో మీకు దేహం చల్లగా కావాలంటే సిరిధాన్యాలతో చేసిన అంబలి మీరు భోజనం చేసే ముందు కనీసం ఒక 2 లోటాలు తాగండి హాఫ్ అన్ అవర్ ముందు. అప్పుడు మీకు దేహం చల్లగా అవుతుంది. ఎంత ఎండ, విజయవాడ ఎండ అయినా, గుంటూరు ఎండ అయినా, రామగుండంలో ఎండ అయినా పర్వాలేదు. మీకు చల్లగా దేహం కావాలంటే సిరిధాన్యాల నుంచి వచ్చే అంబలి మాత్రమే మీకు కరెక్ట్‌గా పనిచేసేది. దానికి తోడు లవణాంశాలు మీకు దేహంలో ఎక్కువ ఒదిగిస్తూ ఉండాలి. అందుకే కొబ్బరి బోండం నీళ్ళు, లేకపోతే ఏదైనా పండ్ల రసం తాగితే మీకు చల్లబడుతుంది అని అంటారు. బట్ ఈ 2 కావాలి మీకు. మీ దేహం శుద్ధం కావాలి, రక్తంలో ఆక్సిజన్ ఉంచుకునే శక్తి కావాలంటే ప్రతిరోజు అంబలి తాగాలి. ఇన్‌ఫాక్ట్ వందల మంది నాకు ఇప్పుడు ప్రతిరోజు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ కరోనా భీతితో మీరు అంబలి తాగటం మొదలుపెట్టాం సార్, మాకు ఆక్సిజన్ మామూలుగా ఆస్థమాటిక్ ఉండి ప్రతిరోజు పఫ్ పఫ్ కొట్టుకుంటూ నెబులైజర్ పెట్టుకున్న వాళ్ళందరూ మర్చిపోయారు. నెబులైజేషన్ అవసరమే లేదు. చిన్న పిల్లలు ఎంతో మంది, వందల మంది 10 సంవత్సరాల నుంచి ఈ అద్భుతమైన అంశాన్ని మేము అంబలిలో కనుక్కున్నాం అన్నమాట. సో అదే చాలా మందికి డయాలిసిస్ పేషెంట్స్ కూడాను ఈ క్రియాటినిన్ ఎక్కువైపోయి, హిమోగ్లోబిన్ తక్కువైపోయి, ఊపిరాటక అటు అని అందరూ పరిగెత్తి డయాలిసిస్ మిషన్‌లో ఆక్సిజన్ పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అంబలి ఎప్పుడు తాగటం మొదలు పెడతారో 6 వారాలు ఈ ఇబ్బందులన్నీ తక్కువైపోతాయి. అంటే ఏమిటి? దేహంలో ప్రతిరోధక కణాలని పెంచుకోవటం, శుద్ధం కావటం, ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ కావటం. ఇప్పుడు అందరూ ఈ కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ అంటారు. తమాషగా ఉంటుంది నాకు వినేదాన్ని. అరే అంబలి తాగండి అయ్యా సరిపోతుంది అని చెప్తుంటారు. సో కానీ అంబలి తాగేదా 2 గంటలా, గంటనా, అది చెడిపోతుందా? ఏమీ కాదు. జాగ్రత్తగా చేసుకుంటే అన్ని వివరంగా ఆ అంబలి పుస్తకంలో ప్రోటోకాల్స్ అంతా రాశాను. అంతేకాకుండా హైమా గారు, పద్మ గారు, మరియు సరళ గారు అందరూ వీడియోలు తీసి అన్ని చోట్ల వేశారు. సో అందరూ చూసుకొని జాగ్రత్తగా అంబలి తాగండి. మీకు రోగాల్ని మాయం, దూరం, ఇంకా ఏమైనా పదం ఉందా? మాయం, దూరం, రాకుండా చేయడం అన్నీ జరుగుతాయి. సో ప్రతి ఒక్కరూ, నేను ప్రతి లెక్చర్‌లో ప్రతి చోట చెప్తూ వస్తున్నాను. అంబలి లేకుండా మీరు భోజనం చేయకండి. రోజు ఒక్క పూటైనా అంబలి తాగండి అని చెప్పి. కానీ మనకేమైపోయింది ఇప్పుడు 24/7 పలావులు తయారైపోయాయి. అందరూ పలావులు తింటున్నారు. వేడి వేడి పలావ్ తినాలి, అది తినాలి, ఇది తినాలి. వేడి వేడిగా తినండి, వద్దనట్లేదు. కానీ చల్లగా ఉండాలి పొట్టలో. మీకు గ్యాస్ట్రిక్ అల్సర్లు, క్రాన్స్ డిసీజు, ఐబిఎస్ ఇలాంటి భయంకరమైన రోగాలు అన్నీ మాయం కావాలంటే అంబలి లేకుండా అది సాధ్యం కానే కాదు. అంబలితోనే ఇవన్నీ సాధ్యం. అంతెందుకు, రోగనిరోధక శక్తి లేకుంటే ఏ రోగమైనా మిమ్మల్ని అట్టే పీడిస్తుంది. సో బేసిక్ ఫండమెంటల్ పునాది, స్థూలంగా ఆరోగ్యానికి పునాది రోగనిరోధక శక్తి. అందుకే
నేను మొదటి నుంచి దీని మీద చాలా గమనం పెట్టి మూలంగా రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాన్ని ప్రతి చోట చెప్తూ వస్తున్నా. దానికి కావాల్సిన అంశాలేమిటి? విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి. విటమిన్ బి మూలం అన్నమాట. అదే అంబలి. బి12 అది ఈ సూక్ష్మజీవులే మీకు తయారు చేసి ఇవ్వాలి. ఇంకెవ్వరూ చేయలేరు. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఈ సిజేరియన్ బర్త్స్ నుంచి మొదటి నుంచి ఆ ఇంక్యుబేటింగ్ మైక్రోబియల్ ఇనాకులం అంటే ఆ సూక్ష్మజీవుల తోడు మనిషికి పుట్టుకతోనే తల్లి ఆ యోని నుంచి బయటకు వస్తున్నప్పుడే నోట్లో వేస్తుందని. దాన్ని కూడా వద్దు అనేసి సిజేరియన్లో పొట్ట తీసి బయటికి తీస్తున్నాం పిల్లలు. ఇప్పుడు 169 మంది సిజేరియన్ బర్త్స్ ప్రతి దేశంలోనూ జరుగుతోంది. ఇంకా దీనికంటే అవైజ్ఞానికం ఇంక ప్రపంచంలో ఏదీ లేదు. దీనికంటే అవైజ్ఞానికమైన విషయం ప్రపంచంలో ఏదీ లేదు. కానీ ప్రోగ్రెసివ్ హాస్పిటల్స్, 5 స్టార్ హాస్పిటల్స్ తయారు చేసి ప్రతి ఒక్కరిని సిజేరియన్ బర్త్‌లోకి లాగేస్తున్నారు ఈ వైద్యకీయ రంగం ప్రస్తుతం. గర్భకోశం తీసేస్తాం, అది పెట్టేస్తాం, ఇది చేసేస్తాం. ఇంత చాలదు ఐవీఎఫ్‌లు, కృతక గర్భధారణలు, కృతక గర్భకోశాలు ఇదంతా తయారు చేస్తుంది. సో టెక్నాలజీ ఏ మూలకెళ్తుంది? ఏ దిక్కుకెళ్తుంది అనట్లేదు నేను. ఏ మూలకెళ్తుంది. యూ ఆర్ బీయింగ్ కార్నర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఆ అమృతాన్ని తయారు చేసుకునే దానికి కావలసిన ఆ సూక్ష్మజీవుల్ని మన పొట్టలో మొదటిసారిగా తల్లి ఆశీర్వదిస్తే దాన్ని కూడా వద్దనుకొని దాని గురించి మాట్లాడే నాథుడే లేకుండా పోయాడు ఈ వైద్యకీయ రంగం. ఇంత అద్భుతమైన విషయాన్ని కప్పిపుచ్చి ఏం పర్వాలేదు. అందుకే పుట్టిన పిల్లలు 6 సంవత్సరాల్లోనే 6 సార్లు కాకుండా 10 సార్లు యాంటీబయాటిక్స్ ఫాలో అవుతుంది. తుమ్మటము, దగ్గటము, జ్వరం రావటము, యాంటీబయాటిక్స్ తీసుకోవడం. ఇన్ఫాక్ట్ ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు. వైరస్‌ని ఏమీ చేయలేము. సెకండరీ ఇన్ఫెక్షన్స్, టెర్షియరీ ఇన్ఫెక్షన్స్, క్వాటరరీ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి దానిలను ట్రీట్ చేస్తామని ఒకసారి తుమ్మితే టన్నులు యాంటీబయాటిక్స్ పిల్లల పొట్టలో వేస్తాం. జీవిత కాలంలో ఎప్పుడు ఇంక చనిపోతాము, ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువైందంటే అప్పుడు మాత్రమే ఒకసారి యాంటీబయాటిక్ ఐసీయూలో ఇవ్వాలి. దాన్ని విచ్చలవిడిగా ఈ వైద్యకీయ రంగం ఇలా వాడుతుందంటే ఎంత అవైజ్ఞానికం అని మీరు అందరూ ఆలోచించాల్సింది, ప్రశ్నలు వేయాల్సింది ఈ డాక్టర్. సహజంగా జరగాల్సిన పద్ధతుల్ని మనం అసహజంగా చేయటం వైజ్ఞానికం అనుకొని, టెక్నాలజీ, సైన్స్ అనుకొని బుద్ధిమాంద్యం అవుతున్నాం అనే దాంట్లో రెండో మాటలే. ఇంత సహజమైన ప్రకృతిపరమైన వైజ్ఞానిక విషయాల్ని ప్రతి ఒక్కరూ చర్చించాల్సింది. చర్చ ఏంది కర్మ? ఇంతసేపట్లో చిన్న చిన్న పిల్లాడికి కూడా ఈ విషయాలు తెలియజేయాల్సింది నిజమైన సభ్య సమాజం అయితే. అంటే అంబలిలో ఇన్ని అద్భుతాలు దేవుడు ఇమిడ్చాడు. ఇది మన దేశం ఒక్కటే కాదు, ఆఫ్రికాకి వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఇప్పటికీ ప్రస్తుతం నేను మొన్ననే ఒక 1.5 సంవత్సరం అయింది వెళ్ళొచ్చాను. అక్కడ పెద్ద పెద్ద చెట్ల నుంచి వాళ్ళు రోళ్ళు, రోకళ్ళు తయారు చేస్తారు. చెక్క, వుడన్ పెసల్ అండ్ మాటర్, రోలు, రోకలు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ కసావా అంటారు వాళ్ళ గడ్డలు. మన వైపు కందగడ్డలు, మరకెనుసు, టోపియోకా అంటారు కేరళ. అలాంటివి అనేక రకాలైన గడ్డలు, మంచి పీచు పదార్థం, పిష్ట పదార్థం కలిపి ఉంటుంది. అంటే మీకు ఉదాహరణకి సువర్ణ అంటే కందగడ్డ అని చెప్పారు, ఎలిఫెంట్ యామ్ అంటారు. అలాంటిది మన దేశంలో ఉన్నాయి. యాక్చువల్లీ మనమంతా మర్చిపోయాం. ఇప్పటికీ బీఆర్ హిల్స్‌లో డయాస్కోరియా అని ఉంది ఒక జాతి. అనేక రకాలైన వైవిధ్యమైన ఈ గడ్డలు, గెనుసు గడ్డలు ఇప్పటికీ ఆహారంగా వాడతారు. దాన్ని ఇంతింత ఒక్కొక్కటి 20 కేజీలు, 15 కేజీలు, 12 కేజీలు ఇంత పెద్ద పెద్ద గడ్డలు వస్తాయన్నమాట. దాన్ని ఎండబెట్టి ఆ రోలు, రోకలతో దంచుతారు.
దంచి 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 చివరికి సన్నగా రవ్వలాగా తయారు చేసుకొని ఎండబెట్టుకుంటారు. ఎండబెట్టుకొని ఎండలో బాగా ఎండబెడితే అది సంవత్సరం 2 సంవత్సరాలు కూడాను ఉంటుంది. దాన్ని మళ్ళా రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టుకొని అంబలి చేసుకుంటారు సాయంకాలం వరకు. అక్కడ ఇంకా ఆస్ట్రేలియాలో అబార్జినీస్ వాళ్ళందరూ కూడాను ఇదే అలవాటు. ఇంకా మన రాజస్థాను, గుజరాత్ అక్కడంతా ఇప్పటికీ సజ్జలతో అంబలి చేసుకొని తాగుతారు. అంతేకాకుండా ఈ వెదురు బొంగుల్లో వేసి పెడతారు. ఆ ద్రవ పెట్టేసి భూమిలో పెడతారు. ఒక 3 అడుగులు తవ్వి. ఎందుకు? ఫర్మెంటేషన్ బాగా కావాలి, సమతూలంగా ఉష్ణత ఉండాలి అని చెప్పేసి. సో, ఇలా అనేక రకాల అనేక చోట్ల అంతెందుకు మొన్న నేను విశాఖపట్నం అరకులోకి పోయాము. అక్కడ గొర్రెలను, బర్రెలను కాచుకుంటూ వాళ్ళు రోజుల తరబడి అడవుల్లో తిరుగుతుంటారు. వాళ్ళు కూడాను ఈ కుండల్లో పొద్దున్న తయారు చేసి బట్ట కట్టేసి వెళ్ళిపోయి మళ్ళా వెనక్కొచ్చి ఆ గంజి తాగుతారు. వాళ్ళు కూడాను ఈ గడ్డలు, కొర్రలు, సామలు అన్నీ చేస్తారు. తేడా ఏమిటంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఉప్పు ఏస్తే ఆ సూక్ష్మజీవుల ఆవహన వేరే అవుతుంది. సో, సైంటిఫిక్‌గా మైక్రోబయాలజీలో చాలా సంవత్సరాలు పనిచేసిన వాడిని కాబట్టి, ఈ విషయాలన్నిటిని అవలోకించి, విశ్లేషించి, వైజ్ఞానికంగా అంబలిని ఎలా తయారు చేయాలని అందరికీ చెప్తూ వస్తుంది. ఉప్పు, ఊరగాయ, ఆకుకూరలు మిగిలినటి ఏమైనా మీరు దాంతో కలిపి తినొచ్చు. కానీ ఫర్మెంటేషన్‌కి పెట్టినప్పుడు ఏ పదార్థము అదర్ థాన్ గంజి ఏమి ఉండకూడదు. ఉప్పు కూడా వేయకండి. కొంతమంది మేము తేనె వేస్తాము, తేనె కూడా ఫర్మెంట్ అవుతుంది. ఏదేదో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు. కానీ ఏ పదార్థం వేసినా వి టిల్ట్. అదే మీరు మినుములు వేశారనుకోండి, ఫర్మెంటేషన్ ప్రాసెస్ వేరే అవుతుంది. దానికి కావాల్సిన పద్ధతే వేరే. మీరు ఇడ్లీ పిండి తయారవుతుంది. అర్థమవుతుందా? ఇడ్లీ పిండి, దోస పిండి తయారైపోతుంది. అప్పుడేం చేస్తారు? దాని పద్ధతి వేరే అన్నమాట. చాలామంది అంబలిని ఫర్మెంట్ చేసి వేడి చేస్తాం. అంటే ఇడ్లీ పిండిని ఉడకపెడితే అది అంబలి కాదా అంటారు. ఇడ్లీ పిండి తయారైనప్పుడు అందులో సూక్ష్మజీవులు మీరు చంపేస్తారు. ఉడకపెట్టినా కానీ, స్టీమ్ చేసినా కానీ, దోస వేసుకున్నా కానీ. అంటే మీకు మెటబలైట్స్ దొరుకుతాయి. అంటే ఫర్మెంటేషన్ నుంచి రావాల్సిన కొన్ని అద్భుతమైన రసాయనిక పదార్థాలు మీకు దొరుకుతాయి. ఫర్మెంటేషన్ తర్వాత వేడి చేయకూడదు. వేడి చేస్తే ఫర్మెంటేషన్‌లో 25% లాభం మాత్రమే దొరుకుతుంది. అందుకే ఇడ్లీలు, దోసలు ఇట్ ఈస్ ఎ ఇన్ బిట్వీన్ అన్నమాట. మీకు ఇడ్లీలు, దోసలు తినటం వల్ల సూక్ష్మజీవుల్ని మీరు మరపూర్ణం చేయరు. కానీ ఫర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల వచ్చే ఆ అద్భుతమైన జీవ రసాయనిక పదార్థాలని మీలోకి, అందుకే ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ నాన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. అంతెందుకు అక్కడెక్కడో నార్త్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత బాగా ఉడకపెట్టి దాన్ని యాక్చువల్లీ ఇట్స్ అనదర్ వే ఆఫ్ యాక్చువల్లీ స్టాపింగ్ బీరు, విస్కీ అలాంటి చేసే దాంట్లో కూడాను ఈ ఈ పద్ధతి ఒక్కొక్కసారి పనిలోకి వస్తుందన్నమాట. అంటే ఆఫ్టర్ ఫర్మెంటేషన్ ఆ హాఫ్‌లో బాయిల్ చేయటం కానీ, ఒక కెమికల్ వేయటం కానీ, ఇంకొక మైక్రోబెన్ వేయటం కానీ జరుగుతుంది. ఇలాంటివన్నీ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో, చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు. సార్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత వేడి చేయిస్తాం కదా! అంటే అదే ఇడ్లీ, దోస ఇలాంటివన్నీ దానికి ఉదాహరణ. మొత్తం సిరిధాన్యాల అంబలిని కూడాను మీరు మళ్ళా ఉడకపెట్టుకోవచ్చు. కానీ ఏమవుతుంది? సూక్ష్మజీవులు మీ పొట్టలోకి పోవు. సో, మనకు కావాల్సింది ఆ సూక్ష్మజీవుల్ని మరునింపుకోవటం. మళ్ళా మళ్ళా పూర్ణం చేసుకోవటం. మనం ఇప్పుడు యాక్చువల్లీ శూన్యం అయిపోయాం. ఈ పద్ధతుల వల్ల, ఈ ఆధునిక పద్ధతుల వల్ల మన పొట్టల్లో సూక్ష్మజీవులు లేకుండా పోయాయి. అందుకే ఇన్ని రోగాలు వస్తుంది. మీకు ఈ కరోనా కూడాను వచ్చింది అందుకే. మీరందరూ అంబలి తింటుంటే మన దేశంలో ఈ భయమే ఉండేది కాదు. దానికి సాక్ష్యం ఇప్పుడు వందల వేల మంది కరోనా పాజిటివ్ అయిన వాళ్ళు అంబలి
కషాయాలు తాగి బయటపడ్డారు. ఎంతో మంది బయటపడ్డారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే అంబలి మూల ఆహారం మనకి అనాదిగా వస్తుంది. ఇన్ఫాక్ట్ దీనికి మన సుధీర్కి కథ చెప్పినట్టు ఇంకో కథ చెప్పాలి. అక్షయ పాత్ర అని తెలుసా మీకు? ద్రౌపదికి ఇచ్చాట కృష్ణుడు ఎప్పుడో. అప్పుడు ఎవడో ముని దూర్వాసుడో అగస్త్యుడో నాకు జ్ఞాపకం లేదు కరెక్ట్ గా. దుర్వాస మహాముని తన శిష్యుల్ని అందరినీ పిలుచుకొచ్చి వీళ్ళు వనవాసంలో ఎక్కడో ఉన్నప్పుడు భోజనం పెట్టండి ఇంతమందికి అన్నట్టు. ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అని అప్పుడు అక్షయ పాత్ర. అక్షయ పాత్రలో ఎప్పటికీ ఒక మెతుకు ఉంచుకోవాలి అని. ఆ ఒక మెతుకు ఎందుకు ఉంచుకోవడం? తోడు అనమాట. తోడు. రైట్. మీరు ఎంతన్నా దానం చేయమ్మా, ఒక మెతుకు ఉంచుకో, మళ్ళా నువ్వు ఎప్పుడు వాడినా కానీ నీ ఎంత కావాలంటే అంత ఇస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇంకొక హరిదాసు కథ చెప్పాడు ఏంటంటే, ఒకసారి ఈ ద్రౌపది మర్చిపోయిందట. ఆ చివరిలో ఒక మెతుకుంటే కడిగేసిందట ఎప్పుడో ఒకసారి. సో మళ్ళా వెళ్ళి అక్షయ పాత్రలో చేపెడితే ఏమి రావట్లేదట. అంటే తోడు కావాలి. తోడు. ఆ సూక్ష్మజీవులు ఉంటేనే ఆ ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది. ఇదొక చిన్న కథ దానికి. అంటే అంబలి మహత్వం అంటే ఇలా మన పురాణాల నుంచి అనేక రకాలుగా అండ్ బై ఆంథ్రోపోలాజికల్ స్టడీస్ లో కూడాను దీనికి నిదర్శనాలు సాక్ష్యాలు దొరుకుతున్నాయి. చాలా చోట్ల కుండలు అవన్నీ మన్నుల్లో ఉంచటం, ఈ అలవాట్లు చాలా మందికి ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్క చోట మెక్సికోలో కావచ్చు, మాయన్ సివిలైజేషన్ లో కావచ్చు, హరప్పా మొహంజదారోలో కావచ్చు, ఇవన్నీ దొరుకుతున్నవి ఆ కాలంలో ఆహార పదార్థాల సేకరణ, ఆహార పదార్థాన్ని పద్ధతుల్ని ప్రతిబింబించే అలవాట్లని నిర్ణయించే ఈ సరుకు సామాగ్రి దొరకటం కూడాను మనకు గమనించాల్సిన విషయం. ఇది అంబలి గురించి సూక్ష్మంగా ఆ సూక్ష్మజీవుల అద్భుతమైన సహజీవనానికి మొదటి మెట్టు మన ఆహార పదార్థంలో అంబలిని ఎంచుకోవటం. సో నేను మొదటిగా ఫస్ట్ అంబలి తాగండి అని చెప్తే చాలా మంది ఏంటిడు అంబలి తాగమంటున్నాడు, చల్లగా తాగండి, మళ్ళా వేడి చేయొద్దు అంటాడు. ఏంటి అందరికీ ఈ కాఫీలు టీలు వేడివేడిగా బిర్యానీలు తిని అలవాటు అయిపోయి అంబలి ఏమిట్రా అని అందరూ అనుకున్నారు. కానీ అంబలిలో ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి, ఇంత శాస్త్రీయమైన అంశాలు దేవుడు ఇమిడ్చి ఉన్నాడు. అండ్ దెర్ ఈస్ నథింగ్ కమ్స్ క్లోజ్ టు ఈ అద్భుతమైన అంబలి. అమృతం తుల్యమైన ఆహార పదార్థం. సో అందరూ రేపటి నుంచి ఇంతవరకు ఇంకా అంబలి చేసుకోవటం లేదు అంటే అంబలి చేసుకొని మీ పిల్లలకి అంబలి మా పాపకి ఇవ్వచ్చా, 6 నెలల పాపకి ఇవ్వచ్చా, 100 year old వాళ్ళకి ఇవ్వచ్చా, చల్లగా అవుతుంది, అదంతా ఏమీ లేదు. ఇట్ యాక్చువల్లీ రెగ్యులేట్స్. నీ దేహం వేడిగా ఉంటే నిన్ను చల్లగా చేస్తుంది, నీ దేహం చల్లగా అవుతుందంటే వేడిగా చేస్తుంది. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ న్యాచురల్ థింగ్స్. ఇట్ రెగ్యులేట్స్. అదే వాకింగ్ రెగ్యులేట్స్. నువ్వు సన్నగా ఉంటే లావు అవుతావు, లావుగా ఉంటే సన్నగా అవుతావు. నేను సన్నగా ఉన్నాను, నేను నడవను, నడిస్తేనే లావు అయ్యి. అర్థమవుతుంది. దెర్ ఇస్ సమ్ మెటబాలిక్ డిసార్డర్ సమ్వేర్ యు ఆర్ స్టక్. ఓన్లీ వాకింగ్ కెన్ హెల్ప్ ఇట్ అన్నమాట. అలాగే అమృత తుల్యమైన ఈ అంబలి అనేక రకాలుగా అనేక పరిమాణాల్లో మన ఆరోగ్యానికి దేవుడిచ్చిన అద్భుతమైన ఈ సహజీవి. ఇన్ఫాక్ట్ ప్రకృతికి ఒక కొండి. ఈ లోపల మన సూక్ష్మజీవులు ఉన్నాయంటే మనం నేరుగా ప్రకృతికి అంటుకొని ఉన్నాం అనమాట. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సూక్ష్మజీవులు? నీవు తినే మిరపకాయ, ఆ మన్ను, ఆ వంకాయ, ఒక్కొక్క కూరగాయలు ఒక్కొక్క రకమైన వేరే రకాల వైరస్లు, వేరే రకాల సూక్ష్మజీవులు. మన దేహం దాన్ని అన్నిటినీ సమతులనంగా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా లోపలికి వెళ్తాయి. కానీ నీవు ఈ సమతులనంగా సూక్ష్మజీవుల్ని మనం పెంపొందించుకోవటం వల్ల ఆ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా చేసే హానిని తొక్కిపెట్టి మనల్ని కాపాడుతూ వస్తాయి. సో
మీకు కరోనా లాంటి సిచ్యువేషన్స్‌లో అయినా, దీర్ఘకాలిక రోగాల నుంచి ఆ భయంకరమైన కల్మషాల్ని మీ దేహం నుంచి పూర్తిగా తీసేదానికైనా, ప్రతిరోజు మీకు లవణాంశాల్ని సరిగ్గా అందజేయడానికి, సో ఇలా అనేక పరిమాణాల్లో అంబలి పనిచేస్తుంది కాబట్టి, ప్రతి ఒక్క వైద్యుడు ఈ ఆహారాన్ని తన దగ్గరికి వచ్చే ప్రతి మనిషికి దీని విలువను, మహత్వాన్ని అందజేస్తే సగానికి రోగాలు బాగైపోతూ వస్తాయని నా నమ్మకం. సుధీర్? సార్ హ్మ్. కొన్ని క్వెషన్లు ఉన్నాయి సార్. అడుగు బాబు. ఇప్పుడు ఇది ఏ వయసు వాళ్ళకి ఇవ్వచ్చు? అంటే చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చెప్పాను. సగంలో ఆపేసిన. 6 నెలల పిల్లల నుంచి మీరు అంబలితోనే మొదలుపెట్టొచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. ఓకే. 108 వయసు వరకు ఇంకా బతికుంటే ఎవరైనా వాళ్ళకు ఇవ్వండి. ఏమీ ఇబ్బంది లేదు. తర్వాత ఇక చనిపోతాడు రేపు అనేవాడికి ఇవ్వండి. బాలింతలకు ఇవ్వండి. హ్మ్. ఇక లేదు ఐసీయూలో ఉన్నాడు, ఏమీ లేదు, గొట్టంలో వేస్తున్నామంటే ఆ గొట్టంలోనే అంబలి వేయండి. అల్ట్రా సేఫ్. అల్ట్రా సేఫ్. తర్వాత భోజనానికి ముందు తీసుకుంటే ఎఫెక్టివ్‌గా ఉంటదా ఎక్కువగా? భోజనం తర్వాత తీసుకుంటే ఎఫెక్టివ్‌గా ఉంటదా? అదే భోజనంగా చేయొచ్చు ఒక పూటైనా. మళ్ళా భోజనం ముందు వెనక ఏమిటి? ఆఫ్‌కోర్స్ మీరు పలావ్ తినాలంటే ఒక 15, 20 నిమిషాలు ముందు తీసుకోండి. ఓకే. ముందు తీసుకోవడం మంచిది. ఓకే సార్. తర్వాత ఇవి ఎవరు తీసుకోకూడదు సార్? ఎందుకంటే రీసెంట్‌గా కొన్ని కేసెస్ విన్నా నేను. ఒక ఆవిడ ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఫైబర్ ఉన్న ఫుడ్ ఏది తినలేకపోతుందన్నమాట. కడుపులో నొప్పి రావడము, అసిడిటీ రావడం, అల్సర్స్ రావడము, వామిటింగ్స్ అవ్వడము. సో, ఆవిడకి అంబలి ట్రై చేయమని చెప్పాను. అది అంబలి కూడా పట్టలేదనింది. సో, ఈ అంబలిని ఎవరు తీసుకోకూడదు? యాక్చువల్లీ ఎవ్వరూ తీసుకోకూడదని ఏం లేదు. వాళ్ళే ఇంకొక 2, 3 రోజులు ప్రయత్నం చేసుంటే అంబలి సరిపోతూ వచ్చేది. ఓన్లీ సూక్ష్మజీవులు, ఆ సూక్ష్మజీవులు మాత్రమే ఆ పరిస్థితి నుంచి కూడాను బయటపడేసేదానికి వీలయ్యేది. హుహు. సో, వాళ్ళు ఒక పూట తీసుకొని ఆ కెమికల్స్ వల్ల దేహంలో అన్ని రకాలైన ఇబ్బందులుంటాయి. యాక్చువల్లీ వాంతి అయినా కానీ మళ్ళా అంబలినే ఇవ్వాలి. ఓకే. ఒక 3 రోజులు ఎలాగే ఇస్తూ వస్తే ఎలాగూ ఏది పోవట్లేదు. హ్మ్. అంబలిని ఇస్తూ ఉంటే చివరికి కొద్దిగా నోట్లోకి పోయిన సూక్ష్మజీవులు మెల్లిగా ఆవాహన చేసుకొని బాగవుతూ వస్తుంది. సో, అంబలి యూ కెన్ గివ్ టు ఎనీవన్. ఇప్పుడు అంబలి పట్టడం లేదంటే ఇంక ఏది పట్టదు వాడికి. అంతే ఇంకా. ఓకే. తర్వాత ఇంకొక విషయము ఇప్పుడు ఉపవాసం ఉండడం అనేది అందరికి బాగా అలవాటవుతుంది. పాటిస్తున్నారు. సో, ఉపవాసం అంటే ఇప్పుడు మనము నిర్జల ఏకాదశి గూడా అంటుంటాము. నిర్జలంగా అంటే నీళ్ళు గూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటుంటారు. అయితే ఆ టైంలో అంబలి తీసుకోవడం ఉపవాసాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుందా? ఉపవాసాన్ని పొడిగించినట్టు అవుతుందా? నా అభిప్రాయంలో ఉపవాసం బ్రేక్ చేసినట్టే. ఓకే. అంబలిలో అన్ని రకాలైన అంశాలు ఉన్నాయి. మీకు పౌష్టిక అంశాలన్నీ ఉన్నాయి. సో, అది ఉపవాసం కానే కాదు. ఉపవాసం బ్రేక్ చేసేదానికి అంబలి చేసేవాళ్ళు. చాలా మంది సామల అంబలితోనే వ్రతాల్లో అంతా బ్రేక్ చేశారు. ఓకే. అంబలి ఈజ్ ఎ వెరీ గుడ్ ఫుడ్. సో, యూ కెనాట్ సే అంబలి తాగి ఉపవాసం కంటిన్యూ చేస్తాను. నో ఛాన్స్. నిర్జల ఉపవాసం ఎవరు చేయొద్దని నా అభిప్రాయం. నా మనవి కూడా. అది చాలా సాధన చేసిన వాళ్ళు, చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు నిర్జల ఉపవాసం చేయాలి. నీళ్లు లేకుండా ఉండటం మంచిది కాదు. సో, నేను చేశాను ఒక 3 రోజులు నిర్జల ఉపవాసం. బట్ ఐ డోంట్ థింక్ పీపుల్ షుడ్ డూ థట్. నేను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఉన్నప్పుడే ఈ ప్రయోగాలు చేశాను. బట్ ఐ పర్సనల్లీ డోంట్ బిలీవ్ దట్ పీపుల్ షుడ్ రిసార్ట్ టు నిర్జల ఉపవాసం. నా అభిప్రాయంలో సామాన్యులకి అందరికీ మంచిది కాదు. చాలా సాధన చేసిన వాళ్ళకి పర్వాలేదు. బట్ నిర్జల జలం అంటే నీళ్లు మాత్రం తాగుతూ ఉండండి. ఏ ఉపవాసం అయినా చేయండి. నీళ్లు మాత్రం తాగండి. అది నా వైపు నుంచి సలహా. నిర్జల ఉపవాసం చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి చేయాల్సిన అంశం. సార్ ఇంకొకటి ఇప్పుడు రోగాలు ఉన్న వాళ్ళే ఓన్లీ అంబలి మీదే ఆధారపడకోకుండా మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు గూడా ఎక్కువ రోజులు అంబలిని ఆహారంగా తీసుకోవచ్చా? అంటే రోజు ఒక పూటైనా అంబలి తింటూ ఉంటే మంచిదని చెప్తూ ఉంటాను. ఓకే.
ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. నేను అటు Yes, ఇటు తాల్చడం అర్థమైంది. అంటే అది ఒక అలవాటు కావాలి. ఇది ప్రాపర్ అంబలితో ఏమిటంటే పూర్వ సిద్ధత కావాలి. రాత్రి నానబెట్టాలి, ఉదయం ఉడకబెట్టాలి, మట్టి కుండ రెడీగా ఉండాలి, కట్టి పెట్టాలి, సాయంకాలం మళ్ళా ఆ టైం జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. అది మళ్ళా ఒక 2-3 గంటలు ఎక్కువైతే ఆ నీళ్లు వదులుతుంది. ఆ నీళ్లు తీసేసి తినొచ్చు, ఏమి కాదు, ఇబ్బంది ఏం కాదు. కానీ వీఆర్ నాట్ గెటింగ్ ద ఫుల్ బెనిఫిట్ ఆఫ్ ద రియల్ అంబలి. సో దీనికి పూర్వ సిద్ధత ఉండాలి, ఇంట్లో అందరూ సహకరించాలి, అవన్నీ ఉన్నాయి. సో మనం ఆ దిక్కులో అందరినీ ఎరుక కలిగించాలి. అది విషయం. సో అవేర్నెస్ ఇస్ అవేర్నెస్. సో ఎంటీ స్టమక్ తో ఉన్నప్పుడు అంబలి తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అంటారు. ఎక్కువ తక్కువ కాదు, ఆ సూక్ష్మజీవులు లాడ్జ్ అయ్యి అన్ని పనులు జరగడానికి వీలుంటుంది, టైం దొరుకుతుంది దానికి. టైం దొరుకుతుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు మజ్జిగన్నము లాస్ట్ లో తినమంటారు. అలాగే అది వేరే, అది వేరే. మజ్జిగలో లాక్టోబాసిల్లస్ ఉంటాయి. అవి యాక్చువల్లీ లాక్టోబాసిల్లస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గాడ్ గివెన్ కనెక్షన్ టు ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే మీరు సిజేరియన్ బర్త్ అయినా కానీ తల్లి పాలు తాగినప్పుడు లాక్టోబాసిల్లస్ ఉండటం వల్లనే ఆ మొదటి పాలు కూడాను పాలు తాగిన పిల్లాడు బయటికి కక్కినప్పుడు బై ఛాన్స్ మీకు పాలు బయటికి రావు, పెరుగు బయటకు వస్తుంది, కరడ్ అయిపోయి ఉంటుంది అప్పుడే అది కదా. అంటే ఆ లాక్టోబాసిల్లస్ కనెక్షన్ దేవుడు పెట్టాడు అని ఎప్పుడో పెట్టాడు. సో మజ్జిగ అనేది లాక్టోబాసిల్లస్ అదే పాలని పెరుగుగా, అంటే మాంసాహారాన్ని శాకాహారంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ. అందుకే నేను నా ఉపన్యాసాల్లో మజ్జిగ పర్వాలేదు, పాలు తీసుకోవద్దండి అని గట్టిగా ఒక్కానించి చెప్తూ వస్తుంది. అర్థమైందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. సార్ ఇంకొకటి, ఇప్పుడు అంబలితో మనము తినలేని వాళ్ళకి, టేస్ట్ కావాలనుకున్న వాళ్ళకి అంబలి అయ్యాక రసం కానీ, సాంబార్ కానీ, వెజిటబుల్స్ కానీ ఏదైనా కలుపుకోవచ్చు అని చెప్తుంటాం. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ అంబలిలోకి ఫ్రూట్స్ కూడా కలుపుకొని తినొచ్చా? ఫ్రూట్స్ మీకు ఆ స్మెల్ అది కావాలి, బట్ ఫ్రూట్స్ నుంచి వచ్చే ఆ లవణాంశాలు అవన్నీ మీకు ఈ అంబలిలో ఇరుక్కుపోతాయి. అంటే అంబలి నుంచి మీకు దేహానికి రావాలంటే ఫ్రూట్స్ కూడాను అంబలిలాగే ఆహారానికి ముందు తినటం మంచిది. లేకపోతే ఒక పూట ఆహారంగానే ఒక 2 ఫ్రూట్లు తిని ఊరుకుండండి, మధ్యాహ్నం పూట ఒక 2 ఫ్రూట్లు తినండి. సో ఈ వెస్ట్రన్ కల్చర్ ఇది ఫ్రూట్ సలాడ్, మీ ఐస్ క్రీమ్ తో మిక్స్ చేయడం, అది ఎంత బోగస్ అంశాలు ఇవి. బట్ ఐ థింక్ ఫ్రూట్స్ యూ షుడ్ ఈట్ సపరేట్లీ. భోజనానికి ముందే 1 గంట 2 గంటల ముందు ఎప్పుడైనా తినండి. మీరు భోజనం చేయాలి, ఫ్రూట్స్ తినాలి అనుకుంటే. బట్ నా అభిప్రాయం ఏంటంటే ఆఫ్టర్ 18 years ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ మేక్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఆల్ రైట్ అండ్ ఇఫ్ యూ క్యాన్, మధ్యాహ్నం భోజనం చేయకుండా ఒక పండు తిని కొద్దిగా మజ్జిగ తాగి తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత యూ కెన్ కంప్లీట్ ఎ మీల్. లేదు మేము ఫ్రూట్స్ తినాలి, భోజనం చేయాలి అంటే 1 గంట ముందు ఫ్రూట్స్ తినండి, తర్వాత భోజనం చేయండి. మిక్స్ చేయొద్దండి. అంబలితో కూడాను ఫ్రూట్స్ మిక్స్ చేయడం అంత సబబు కాదు నా అభిప్రాయంలో. అంటే ఏమీ కాదు, సూక్ష్మజీవులకి ఏమీ కాదు, దీనికి ఏమి కాదు. బట్ ఫ్రూట్స్ నుంచి వచ్చే ఫలితం మనం డైల్యూట్ చేసేస్తాం. ఓకే. సో అంటే మీరు రా ఫుడ్ ని, కుక్డ్ ఫుడ్ ని అట్లీస్ట్ ఒక 20 నిమిషాల నుంచి 40 నిమిషాలన్నా గ్యాప్ ఇవ్వమంటారు. అట్లేం లేదు, పెద్ద రా ఫుడ్ అదే కాదు. ఫ్రూట్స్ ఆర్ నాట్ రా, దే ఆర్ యాక్చువల్లీ కుక్డ్ బై గాడ్. ఆయన నీట్ గా దానిని పండులాగా తయారు చేసేస్తున్నాడు. ఇంకా ఆ అరటి పండు ఏంటి మీరు కుక్ చేయటం, బొందా అదేంటి? మనం చేస్తున్నాం అనుకోండి, కేక్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అదంతా అతి తెలివి. దెర్ ఇస్ నో నీడ్ టు కుక్ ఫ్రూట్స్ ఎనీ ఫర్దర్. ఓకే, కూరగాయలు, కాయలు యూ కెన్ కుక్, సమ్ ఆఫ్ దెమ్ యూ కెన్ కుక్, సమ్ ఆఫ్ దెమ్ యూ కెనాట్ కుక్. అంటే ఇప్పుడు యూ డోంట్ నీడ్ టు కుక్ క్యారెట్, యూ కెన్ ఈట్ లైక్ దట్ ఓన్లీ. యూ కెన్ కుక్ క్యారెట్ అండ్ ఈట్. బట్ అలాగే అని మీరు మునక్కాయను కుక్ చేయకుండా తినలేరు. యూ హ్యావ్ టు కుక్ మునక్కాయ. పొటాటో, ఆలుగడ్డని మీరు కుక్ చేయకుండా తినలేరు, అలాగే తినలేరు. సో దెర్ ఆర్ సమ్ ఫ్రూట్స్
ఇవన్నీ దేవుడు ఆ తత్వం, గుణతత్వం ఏమిటి అని మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానమే కాదు, మన దేశంలో అనాదిగా మన పూర్వీకులు అన్నీ చెప్తూ వస్తున్నారు. సో నేను రా ఫుడ్డే తింటాను, లేదు రా ఫుడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వెజిటబుల్. ఆల్ వెజిటబుల్స్ కెనాట్ బి ఈటన్ రా. సో కొన్ని ఆకులు అలాగే తినండి, కొత్తిమీర అలాగే తినొచ్చు. ఓకే, మీరు అలాగే కొన్ని చుక్కాకు, కొన్ని ఇంకొక ఆకులు ఉన్నాయి, అలాగే తినలేము, రా తినలేము. కొద్దిగా అయినా స్టీమ్ కావాలి, వేడి నీళ్ళలో చూపించాలి, ఇలాన్ని కొన్ని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఆ తత్వం, గుణతత్వం మన పూర్వీకులు చెప్తూ వస్తున్నారు. సో ఆ రా ఫుడ్ మంచిది, కుక్డ్ ఫుడ్ మంచిది కాదు అని అనుకోవటం కూడాను వైజ్ఞానికం కాదు. అంతెందుకు, అట్లయితే బియ్యం రాగా తింటారా? తినలేము. యూ హ్యావ్ టు కుక్. సో కొన్ని పండ్లు కుక్ చేయాల్సిన పని లేదు. ఫ్రూట్స్ ఆర్ రెడీ టు గో. పనస పండుని ఏంటయ్యా కుక్ చేసి గబ్బు లేపుతావు, అంత అందంగా అంత టేస్టీగా ఉంటుంది. ఆల్ ఫ్రూట్స్ ఆర్ రెడీ టు గో అకార్డింగ్ టు. సో దెర్ ఈస్ నో నీడ్ టు కుక్. అఫ్ కోర్స్ వీఆర్ మేకింగ్ కేక్స్, ఇది అది, ఫ్రూట్ సలాడ్స్, నో దిస్ సలాడ్ బిజినెస్ ఈస్ నాట్ రైట్. ఓకే, అంటే సార్ ఇక్కడ ఇంకా ఇది అదే సలాడ్ అంటున్నారంటే, సలాడ్ అంటే మన క్యారెట్, దోస, కీరా ఇవన్నీ ఉంటాయి కదా? అవి తీసుకోవచ్చు. క్యారెట్ తినండి, దోసకాయ తినండి, కొత్తిమీర తినండి, పచ్చిగా ఏమీ ఇబ్బంది లేదు. బీట్రూట్ తినొచ్చు, ముల్లంగి తినొచ్చు. కొంతమంది ముల్లంగి పచ్చిగా తినలేరు, కొద్దిగా స్టీమ్ చేసుకొని తినొచ్చు. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఓకే, యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్? విల్ టేక్ వన్ క్వశ్చన్. హితేష్ జీ, ఇప్పుడు కొన్ని చోట్ల వంకాయ ఉంది కదా, కొన్ని రకాలైన వంకాయలు పచ్చిగా తింటారు, కొన్ని రకాలైన వంకాయలు మీరు పచ్చిగా తినడం మొదలు పెడితే మీకు నోట్లో ఇబ్బందులు అవుతాయి. సో సువర్ణగడ్డ తినగలరా? లేదు, తినలేదు. సువర్ణగడ్డ మీరు తినాలంటే ఫస్ట్ చింతపండు నీళ్ళలో ఒక 2 గంటలు నానబెట్టిన తర్వాతే స్టీమ్ కానీ ఉడకబెట్టుకుని కానీ తినగలరు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈవెన్ మనం ఈ బంగాళాదుంప కాకుండా తీపి గెనుసుగడ్డను కూడాను మనం పచ్చిగా తినలేము. సార్ ఇక్కడ క్వశ్చన్ సార్, అంబలిని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అంటారు. సో మరి మనం ఎక్కువగా పెరుగుని పాడవకూడదు, పులిసిపోకూడదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకుంటుంటాం. సో ఈ దాని గురించి కొంచెం వివరణ ఇస్తారా? ఫ్రిడ్జ్ ఇస్ ఓన్లీ ఏ కూలింగ్ ఏజెంట్ కదా. ఇట్ కూల్స్ అంటే టెంపరేచర్ ని తగ్గిస్తుంది. టెంపరేచర్ ని తగ్గించడంతో సూక్ష్మజీవులు తమ ప్రక్రియల్ని నిదానం చేస్తాయి. దే స్లో డౌన్. అంటే మీరు కూడాను గమనించవచ్చు, చలి ఎక్కువైతే కొద్ది మీ మూవ్మెంట్స్ తక్కువైతే ఒక చోట కూర్చుంటారు, వేడిని కాపాడుకునేదానికి అంత. సో థింగ్స్ స్టార్ట్ స్లోయింగ్. సో సూక్ష్మజీవులు కూడాను తమ ప్రక్రియల్ని నిదాన గతిలో తయారు చేయడం మొదలు పెడతాయి. కాబట్టి నాట్ దట్ దే డై, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల సూక్ష్మజీవులు చనిపోవు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద మైక్రోబయాలజీ ల్యాబ్స్ లో -15, -20లో సూక్ష్మజీవుల ఇనాకులం ని ఎత్తి పెట్టుకొని ఉంటారు. మళ్ళా దాన్ని జీవంతం చేసుకునేదానికి, అంటే పునశ్చేతనం కొలిచేదానికి ఫస్ట్ -20లో ఉండేదాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు, బయట 2 degrees 1 degree దగ్గర పెడతారు. అంటే నిదానంగా వేడి చేయాలి. సడన్ గా వేడి చేశారనుకోండి షాక్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ డై ఆర్ డూ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. అందుకే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న దాన్ని బయట పెట్టినప్పుడు ఏమవుతుందంటే వెంటనే తినడం వల్ల మీకు ఏమవుతుంది, ఆ చల్లగా ఉన్న సూక్ష్మజీవులు పొట్టలోకి పోతే 30 degrees అప్రాక్సిమేట్లీ టక్ అని షాక్ అవుతుంది అన్నమాట. అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టింది మీరు వెంటనే తినకూడదు, కనీసం 1 గంట 2 గంటలు బయట పెట్టాలి. ఇన్ఫాక్ట్ నేనైతే ప్రజలకు ఏం చెప్తానంటే, ఫస్ట్ కొద్దిగా ఆ చల్లదాన్ని తీసుకొచ్చి వెంటనే మీరు కాకుండా చల్ల నీళ్ళల్లో పెట్టాలి. ఫ్రిడ్జ్ నుంచి బయటకు పెట్టినప్పుడు చల్ల నీళ్ళల్లో పెట్టాలి. నీళ్ళ నుంచి తర్వాత గాలిలో పెట్టాలి. అంటే ఆ వేడి చేయటం నిదానంగా జరగాలి అన్నమాట. సో అప్పుడు మీరు ఆ పెరుగు కానీ అంబలి కానీ మళ్ళా వాడుకోవచ్చు. బట్ ఏమవుతుంది, దాదాపుగా 50% సూక్ష్మజీవులు ఆ హై
మెల్లిగా హైబర్నేషన్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ప్రకృతిలో జీవరసాయనిక క్రియాల వేగం తగ్గుతూ వస్తుందో దాన్ని హైబర్నేషన్ అంటారు. అంటే వేరే మోడ్‌లోకి వెళ్తాయి. అంటే వేరే గేర్‌లో పనిచేస్తుంటాయి అవి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో, ఆ హైబర్నేట్ అయినేటివి మళ్ళా పునశ్చేతనం అయినప్పుడు దాదాపుగా 50% డు నాట్ రీచ్ ద హైయర్ ఎఫిషియన్సీ. కాబట్టి ఆరోగ్య ఉపయోగాలు ఉండవు. పూర్తిగా పోతాయని చెప్పలేను. సగానికి సగమైనా తగ్గిపోతాయండి. అదే. అదే. సో, ఎందుకు ఈ బాధలు? కరెక్ట్‌గా ఆ టైం నోట్ చేసుకొని ఆ అంబలిని పూర్తి చేసేస్తే సరిపోతుంది. మళ్ళా దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం. ఇవంతా ప్రాబ్లమ్స్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు డూ థింగ్స్. ఒకసారి చేసి పెట్టేస్తే వారం అంతా తింటాము. ఈ అమెరికాకి పోయి అందరూ ఇలా నేర్చుకున్నారు. ఓ పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది వాళ్ళకి. వాక్ ఇన్ ఫ్రిడ్జెస్. సో, అంతా వారంలో తయారు చేసేది అక్కడ పడేసేది. మళ్ళా వచ్చి మైక్రోవేవ్‌లో వేడి చేసుకొని తినేది. సో, ఈ కంఫర్ట్ అనుకుంటారు. ఇది కన్వీనియన్స్ అనుకొని అందరూ ఈ ప్రశ్నలు అడుగుతారు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చా? ఇది చేయొచ్చా? అది చేయొచ్చా? బట్ బేసిక్ సైంటిఫిక్ ప్రాసెస్ ఏమిటి? ఆ బయోకెమికల్ రియాక్షన్స్ ఏమిటి? దాన్ని విశ్లేషణ చేసుకుంటే అంబలిని ఫ్రిడ్జ్‌లో పెట్టి తినటం మంచిది కాదని మీకు అర్థమవుతుంది. రైట్. మన గురి ఏమిటి? మన ఆబ్జెక్టివ్ ఏమిటి? పొట్టకు సూక్ష్మజీవుల్ని అందజేయడం. ఆ బేసిక్ ఆబ్జెక్టివ్‌ని మనం పూర్ణం చేసుకోలేం, పరిపూర్ణం చేసుకోలేం. సో, ఇఫ్ యూ ఆర్ డిఫీటింగ్ యువర్ ఆబ్జెక్టివ్, వాట్ ఇస్ ద పాయింట్? రైట్ సార్. Yeah, Hitesh, ask your question. Yeah. Sir, I want to ask this question in English because can't understand Telugu. Sir, So you have been listening to my lecture all along? Yes, sir. Just to ask you question. Oh God, oh God. You are really patient. Yeah. Actually, sir, because here at my area in Punjab, I have a small circle and I'm trying to, tell people to that we should, use millets. Yeah. But the one question which I'm asked again and again, that people from our area, like from Indian subcontinent, and we have basically, preferred plant-based diets and all. So, but when we talk about, say, people like from Australia or Africa or Americans, they basically have been on non-vegetarian foods. And also when we saw the big athletes all around the world, they are physically very stronger than our people. Like you go for football or any other game, they basically are Americans, Africans, or the Europeans. So they say that they give that logic that if you have to be physically very strong, then these plant-based diets, there are some exceptions like Djokovic or some players which are on plant-based, but normally they usually use these non-vegetarian foods, and that's why they are very strong. So how to counter this with the millets? How can I explain them? Or this is because of their genes or something like that? What is that? No, the answer is just the opposite. Okay. It is just the opposite. It is just that there have been people doing wrong things. Doesn't make it right, okay? First thing is that now Djokovic is there, Virat Kohli is there. There are many more. Actually, there are very good Pahalwans back in our stories also. It is just that people have been more and more eating non-vegetarian. And it looks like they are strong and this and that. But what is strength? See, now I have climbed 1,500 steps, 1,200 steps in Chamundi. Our Mysore, there is a mountain, Chamundi Betta. Okay. I used to climb that in 28 minutes back when I was doing my course in regional college. That is when I was 20-year-old boy. Okay. Okay. And just 2 months back, again I climbed. I took 30 minutes. Okay. I am now 64, running 64. In another 3-4 months, I'll finish. Okay, so now tell me, I have been a vegetarian. That too a pakka vegetarian, unlike many people taking milk and all that. So what is strength? Tell me, I'm now 63. I have taken maybe 2 more minutes extra. But if I actually practice, now if I climb daily Chamundi for a month or so, I think I can climb it in 28 minutes again.
Now you understand what I'm talking? Yes, absolutely. So, and you see, another thing is this Olympics, all these things are designed being an aggressive, fast, this. So being Right, right. fast, being strong, what the definitions are totally different. It is gentleness. It is so many other things are there for being human. So it's not that you are going to record breaks and this and that. Okay, now as you already gave the example, Djokovic or there are a lot of such in fact, Right, there right. are marathon runners. Okay, let's say marathon runners. Many African people, Right. many runners are already vegetarian runners are there. So Mhm. it's just that we have to increase the tribe of people who eat and then participate in these programs, and you will see there are 1,000 people participating in Olympics. 990 people are meat eaters. So where is the question of comparing? Right. So, I So mean, you take the right food in vegetarian people, take 500 fellows, and then take 500 fellows meat eating, and then train them and leave them. And you see, you will always see right. vegetarians will come out on top. See, when Okay. you are comparing, you should compare Right. with the right groups, isn't it? See, this is Right. what That's is right. called control and experiment. So now, Right. whatever question you asked is Mhm. actually not comparing the right things. You are comparing in a very tilted examples. That's what my answer is. I don't know whether you have understood my answer. Yeah, Though, I got yeah, it. I mean, in a way, because the thing is, some people do get convinced, but it's very difficult to, make somebody who's in his like 18s or 20s going to gym, pumping iron 2-3 hours a I day, know. and then I understand that. I understand. But then what the best way of convincing them is to tell, go and check their sperm count. I'm right, not joking. right, I'm not right, joking. right. Mhm. I'm not joking. Okay. Right. Ask them Yeah. to So that, check their because sperm these count. these kind of examples would really help, because they pitch these non-veg foods very aggressively. So people Absolutely. like us who And are vegetarian, we should have some yes, points to counter. absolutely. The sperm count, I can bet everyone in America and Europe, Germany have all got very less sperm count compared to a fellow who is eating pure vegetarian food. Okay. Guarantee. This is guarantee. That's a very good point, sir. That's a very So good not point. only And sperm count and neurons, you can actually study the neuron studies, the nerve uh, reflexes, and there are now very good technological advances. You all right. create and design studies based on neuron reflexes and all. I will guarantee all the pure vegetarians will come out top on this test. So we have to design the tests the right Right. way. And the problem now is, see, the question that you asked is also not right question, because the question itself is tilted, the bias Right. is there. So Absolutely right. yeah, if you are scientific enough, you will Mhm. understand these are very crucial points in Yeah. framing the question, Mhm. framing the tests, framing the experiments itself, and designing and collecting the data. So now with the focus on vegetarianism, if you Mhm. can redesign your questions, redesign your experiments, redesign your data accumulation, and then analysis, you will see that we have not done this at all. All that they are doing is just keep, it's like, I will give you an example. You put a tiger and a goat Mhm. and say, we'll compare. Right. We can't. Can you? No, sir. No. So the experiment is wrong, isn't it? Right. Now I got it. Yeah. I So think now these you two take two examples. lions. Yeah. You take two lions, okay, and then give them one lion vegetarian food and another lion carnivorous food. Now, Mhm. obviously, the lion which is eating vegetarian food will go away, Right. Mhm. because by nature, Yeah. lions are carnivores. Absolutely right, sir. Right. Okay. And now you take two cows, Mhm. make one cow eat meat somehow or the other, and make one cow eat a vegetable. Right. And now you compare their efficiency, whatever test you design. You will see the cow which is eating the grass and the vegetarian food will come out on top. Mhm. Right. So I think the question is answered.
Yeah, Yeah. sir. very clearly, sir. I hope the question is answered very clearly. Absolutely, Science- absolutely, absolutely. These 2 points, this one, the sperm count, and the other one, that the whole thing of comparing is absolutely wrong. We have to compare on the similar grounds. Yeah, That's when so we get let 500 people eat meat, let 500 people eat vegetarians, and go train them on the same ground, same game, same thing, and then go and see the result. right. Thank you, sir. Thanks a lot. Thank you. Thank you, Hitesh ji. Sir, one more question I'll ask in English only. So many people say we are not eating Siridhanya, we are not having a Siri lifestyle, we are eating coffee and tea and all the junk food. Still, we are healthy. Because That's not true. That's not true. no, sir, They are not no, healthy. every day, I mean, the definition of health will be many things, but Of they course. won't have any inconvenience in the form of Yeah. physical and thing For So- some time. for For some some. time. So every day on day-to-day basis, I'll keep on interacting with such people. I'll call them intellectual, educated, innocent. But still, Of course, that's none of our business. yeah, right. But say, even I try to communicate these are good for health. Then the next question comes is we are healthy. Then why we should change? No, I'll give you the answer in a different way. Okay, though it doesn't seem I'm answering, I will give you the answer in a different way. Let us. Now I have 100 patients who have come to me saying that they are not able to sleep in the night, and they have to get up in the night 3 times to go and urinate, and they cannot even control their urine. Okay. Hello? Yeah. Can you hear me? Yes, now you can hear, sir. Can you all hear me? Yeah. So what I will do is I will tell them to stop coffee, to stop tea, to stop sugar, and then give them Siridhanya. Within 3 weeks, they go to sleep well. They get their control of nerves handy. They don't need to run to the toilet. They don't need to sleep in an attached bathroom right next to the toilet. No, all these things are happening. Am I right? See, most of these people who are talking, they think they are okay because they're sleeping near a toilet, and they have got used to it. And you ask them, they say they're okay, they're fine. You understand what I'm talking? Yes. So many people, whoever comes and say, I'm doing fine, and these are things. And as I clearly told, sperm count is something which is very important for a man to be healthy completely. And many people have disturbed sleep. All these so-called coffee, tea, meat eaters have disturbed sleep, but they are used to that, and they say they are okay with it. And many actually take a tablet for sleeping, and they think it's okay with them. And in fact, many of these so-called healthy people are all used to some tablet or the other. Right. It is just like you paint your hair and think that you are young, Because I have been seeing hundreds of such patients who get back to their health. In fact, in homeopathy, we take more than half an hour to 45 minutes when the first patient comes. We go on interviewing them. What is this? What is that? How do you do this? What happens? This happens, that happens. It's like 1,000 questions, thousands of questions we keep asking the patient. Actually, the patients many times, if a goes to good homeopathy doctor, why am I talking to this fellow? He asks me so many unrelated questions. Sir, I have my stomach ache. Then we'll start asking, do you have a dream? How kind of dream? What kind of dream? Do you know whether it is in the first half of your sleep or next half of the sleep? Like that we give it. So all these things are hidden in the modern day hurry-burry life, and we all think we are all right. So health means so many other parameters. Actually, according to me, the one who gets good sleep means he doesn't know that he has slept, and that's the definition of sleep. He should be completely unaware of what happened. Right. And so that's how you should sleep, even if when you're 60 or 70. But it is very rare. And that's what I'm talking about, health, being healthy. Yeah. Right. Got your answer, sir. We'll take 2 more questions, sir, and then we'll complete today's webinar. Yes. Realme Narjol, please ask your question. Yeah. Ganeshji, ask your question. Okay. Namaskaram, sir.
పాలల్లో తోడు వేస్తే పెరుగు అవుతుంది, అట్లనే అంబల్లో ఏం తోడేయాల్సిన అవసరం లేదు. లేదు లేదు లేదు. అంబలి జస్ట్ కట్టి పెట్టితే చాలు, అదంతకదే సూక్ష్మజీవులు వస్తూ ఉంటాయి. ఓకే. ఇన్ఫాక్ట్ ఏం ఇంకో వేసినా, మీరు ఏం ఓకే. తోడు వేసినా అది ఎక్కువ అవుతాయి. ఓకే. ఓకే. ఇంకొకటి అందుకే నేను ఏమి ఇందాక చేయ మీరు ఓకే సారీ. ఇందాక మీరు చెప్పారు కదా, యాక్చువల్లీ గుడ్డ కట్టిన తర్వాత లోపల ఉన్న వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని. ఉమ్. సో ఆహా, నా అది క్వశ్చన్ ఏంటంటే ఆవహించుకుంటాయి. అన్ని రకాలు ఉంటాయి అక్కడ, కానీ ఆ అంబలిలో ఉన్న ఆ పిష్ట పదార్థం, పీచు పదార్థం ఏ సూక్ష్మజీవులను అయితే ఆవహించుకుంటాయో అవే పెరుగుతూ వస్తాయి. సో అంటే కుండలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంచాలంటారా? ఉంచాలి ఉంచాలి ఉంచాలి. లేకపోయినా ఇంకా చల్లగైనా ఫిల్టర్ కానీ కుండలో ఉన్న ఆ సూక్ష్మ రంధ్రాల నుంచి కూడాను బయట నుంచి ఉన్న దానిని తీసుకునే దానికి ఆస్కారం ఉంది. అందుకే మీరు స్టీల్ పాత్రల్లో ఫర్మెంట్ చేయొద్దు అని చెప్తుంటాం. ఎందుకంటే ఆక్సిజన్ పోదు, గాలి తారగలదు. ఓకే సార్. ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. కుండ చాలా ముఖ్యం అంబలికి. సార్ ఇంకొకటి కొందరు ఏంటంటే త్వరగా ఫెర్మెంట్ అవ్వకూడదు అని గాజు దాంట్లోనో, పింగాణి దాంట్లోనో చేసుకుంటాము అంటారు. అంటే ఎక్కువ సేపు మాకు సరిపోతుంది అని. ఆ, లేదు లేదు, అది మంచిది కాదు. కరెక్ట్ గా చేసుకొని తాగటం మంచిది. ఇప్పుడు పింగాణి దాంట్లో ఊరగాయలు పెడతారు, సంవత్సరం తర్వాత సూక్ష్మజీవులు వస్తాయి, రావని చెప్పట్లేదు. నో, బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్ పక్కా. వీ నో వాట్ వీఆర్ డూయింగ్ బై దిస్ టైమ్. అదే అనమాట, అది విషయం. రైట్ సార్. యా, ఉమా గారు, ఆస్క్ యువర్ క్వశ్చన్ ప్లీజ్. హలో సార్. చెప్పమ్మా. యా, మేము యుఎస్ లో ఉంటాం సార్. అయితే నాకు ఇక్కడ కషాయం కోసం ఏం లీవ్స్ హార్డ్లీ వి ఫైండ్ తులసి, ఇంకా బిల్వ అవంతా ఇట్స్ వి కెనాట్ ఫైండ్ ఇట్. సో ఇక్కడ ఏ కషాయం తాగొచ్చు సార్? మీరు నాకు కానీ, సుధీర్ కానీ, పద్మజ కానీ మెసేజ్ పెడితే మీకు యుఎస్ లో ఏ అష్టపత్ర కషాయాలని రోగ నిరోధక శక్తికి పుస్తకంలో ఉందమ్మా. మీరు దాన్ని గమనిస్తే అక్కడ దొరికేటివి. మీరు ఏ నర్సరీకి వెళ్ళినా నేను రాసిన కషాయాలు దొరుకుతాయి. నేను అమెరికాలో ఉన్నాను, అమెరికాకు మొన్న వచ్చాను కాబట్టి అక్కడి వాళ్ళ కోసమని ఒక లిస్ట్ తయారు చేశాను. సైంటిఫిక్ నేమ్స్ తో పాటి ఆ పుస్తకం ఉంది. మీరు పద్మజ గారికి కానీ, సుధీర్ దగ్గర ఉందో లేదో తెలియదు, పద్మజ గారు ఖండితంగా మీకు పంపించగలరు. రైట్ సార్, నేను అడిగి పంపిస్తాను. థాంక్యూ. ఇంకొక అడగండి. యా, రఘు గారు. చెప్పమ్మా. Yeah, some Shiva has given the message. They have the list. Yeah. ఉమా గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి, త్వరగా అడగండి. అదే సార్, ఇక్కడ కొంతమందికి లైక్ మిల్లెట్ తినమని చెప్తే లైక్ వాళ్ళు దే ఆర్ ఈటింగ్ ఈ కీన్వా తింటున్నారు, బట్ దే ఆర్ టెల్లింగ్ లైక్ ది సేమ్ కార్బ్స్ ఉన్నాయి, అన్ని సేమ్ ఉన్నప్పుడు సో మిల్లెట్స్ ఎందుకు తినాలి అని అడుగుతున్నారు క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్. Quinoa is a pseudo grain. It has not got fiber. And సిరిధాన్యాల్లో వైవిధ్యమైన పీచు పదార్థాలు ఉన్నాయి. వివిధ అంగాల్ని, పలు రకాలైన కల్మషాల్ని తీసేదానికి వీలయ్యే పీచు పదార్థం ఈ 5 సిరిధాన్యాల్లో మేము ప్రాయోగికంగా కనిపెట్టాం కాబట్టి చెప్తున్నాం. సో క్విన్వా ఒక్కటి ఏమి పనిచేయదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ గ్రెయిన్ టు స్టార్ట్ విత్. ఇట్స్ ఎ సూడో గ్రెయిన్. అంటే సేమ్ ఫైబర్ ఉంది అంటున్నారు మళ్ళీ. లేదు, certainly not. They don't know what they're talking. It's only 4.6% or something. And on top of it, it doesn't have the right carbohydrate chemistry, basically, period. It's not a grain to start with. Right. Okay. Yeah, Ravicharan garu, ask your question. It's Chenopodium quinoa ani oka aaku. Right, sir. రవిచరణ్ గారు అడగండి సార్. మీకు సార్ నేను 12 years బాయ్ సార్. అంబలి తింటే ఎక్కువ హైట్ పెరుగుతామా సార్? అంబలి తింటే హైట్ పెరిగేదానికి వీలవుతుంది. నీవు ఎంత పెరగగలవో అంత పెరిగేదానికి అద్భుతంగా సహకరిస్తుంది. రైట్ సార్. Go get the millets and drink ambali regularly, once a day at least. You will be doing very well. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నీ పేరేం పేరు బాబు? రఘుచరణ్. రవిచరణ్.
రఘుచరణ్. కనపడటం లేదు. See the boy. రఘుచరణ్ నీ కెమెరా ఆన్ చేయమ్మా ఒకసారి. ఎక్కడున్నాడు? ఉన్నాడు. రఘుచరణ్ కనిపిస్తున్నాడా సార్? అదే చూస్తూ వెతుకుతున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు చూడండి. స్క్రీన్ మీద ఉన్నాడా? ఫ్రంట్ స్క్రీన్ లో ఉన్నాడా? మీరు స్క్రీన్ తెచ్చేదానికి వీలవుతుందా? తెచ్చాను సార్, స్క్రీన్ లో పెట్టాను. ఎక్కడ లేడే, నాకు కనపడుతుంది. ఓకే, ఇట్స్ ఓకే. నో, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ద బాయ్. yes సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్. చెప్పండి. మేము యాక్చువల్ గా థాయిలాండ్ లో ఉంటామండి. కాకపోతే ఇక్కడ మీరు చెప్పినవి అన్ని దొరకట్లేదు. కాకపోతే నేను ఇంటర్నెట్ లో చూసిన తర్వాత ఈ రెడ్ మిల్లెట్స్, వైట్ మిల్లెట్స్, ఇట్లా రకరకాల మిల్లెట్స్ దొరుకుతున్నాయండి. అట్లా అంటే బర్డ్ ఫీడ్ కింద తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు వాటిని. సో నేను చూసినప్పుడు ఆల్మోస్ట్ అవి మీరు చెప్పిన మిల్లెట్స్ అన్ని సిమిలర్ గానే ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒక 6 months నుంచి వాటిని తీసుకొచ్చి ఇట్లా మిక్సీలో వేసి పొట్టుతో పాటే ఈ అంబలి కింద చేసుకుని తాగుతున్నాం. బానే ఉంది. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే పొట్టుతో పాటు తీసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? కొంతమందికి పొట్టు అరగదన్నమాట. అది చాలా ఎక్కువ ఫైబర్ అవుతుంది. ఓకే, కాకపోతే అంటే లాస్ట్ 6 months నుంచి మేము వాడుతున్నామండి ఇట్లానే 2-3 రకాలు మార్చి. ఏమి ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ మిషన్లు లేవు, ఇది లేదని మొత్తం దాన్ని పిండి పట్టేసి రొట్టెలు ముద్దలు చేసుకొని కూడా చాలా మంది తింటారు. ఏమి ఇబ్బంది ఏం లేదు. అదే అంటే నానబెట్టాలి అంతే. నానబెడుతున్నాం, రాత్రి అంతా నానబెట్టి తెల్లవారి వండుతున్నాము. పర్వాలేదు. కాకపోతే యాక్చువల్లీ మీరు పని చేయండి, మిక్సీలో వేసిన తర్వాత చాటలో వేసుకొని కొద్దిగా తూర్పార పట్టు ఉంటుంది, గాలికి ఇలా అలా అంటే పైన పొట్టు చాలా మటుకు వెళ్ళిపోతుంది. కొద్దిగా అటు ఇటు ఉన్న పొట్టు అయినా పర్వాలేదు. అంటే ఆ పొట్టు తీసేస్తే మీకు రుచి ఎక్కువ వస్తుందండి. ఆ పొట్టు ఉండటం వల్ల రుచి తక్కువ అవుతుంది. ఓకే ఓకే. అంటే దాంతో పాటు యాక్చువల్ గా రాగులు, సజ్జలు కూడా దొరుకుతున్నాయండి. అవి కూడా మార్చి తింటున్నాం దీంతో పాటు. మంచిదే. రాగులు సజ్జలు చెడ్డవేం కాదు, కానీ రోగాలు ఎక్కువగా ఉంటే ఈ 5 ధాన్యాలు వాడండి అని చెప్తాం. సరే. వన్స్ ఇన్ ఎ వైల్ రాగులు సజ్జలు మేము తింటామండి. వి ఆల్సో మేక్ గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ అడగాలనుకున్నది, ఈ రోజు ప్రోటోకాల్ ప్రకారం నేను కొర్రలు తింటున్నాను, కానీ అరికెల అంబలి తాగొచ్చా? ఈ కరోనా పీరియడ్ లో అంబలి అరికెలదే మంచిది అని చెప్పాను కాబట్టి అంబలి తాగొచ్చు, ఏం పర్లేదు. కానీ మీరు పని చేయొచ్చు, ఒక 2 వారాలు అరికెల అన్నం తింటూ అరికెల అంబలి తాగితే ఇంకా మీకు తొందరగా రోగ నిరోధక శక్తి బాగా. ఓకే, మామూలు రోజు అంటే కరోనా పాజిటివ్, కరోనా ఇబ్బంది ఉన్న వాళ్ళు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ రోజు అంబలి ఆ రోజు తాగుతూ ఉండండి. ఇప్పుడు కొర్రల అన్నం తింటున్నారంటే కొర్రల అంబలి తాగండి, ఏమి ఇబ్బంది. ఓకే, అంటే సార్ కొన్నిసార్లు ఎట్లా అంటే సర్దుబాటు విషయంలో మనము రెగ్యులర్ గా ఒకటి తింటుంటాము, అంబలి వేరే ఉంటుంది. అది అలా చేయడం వల్ల పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి ఏమి ఇబ్బంది కాదు. అయ్యో, ఎప్పుడో ఒకసారి మీరు గోధుమల చపాతీలు తిన్నా ఏమీ కాదు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఏమి no, nothing is a problem. It's just that we know the science of it, so we want to follow that. Ante. Right sir. And our lifestyle is the science and art of living. It's not just living. Yes. భావితరాలకు సరైన వాతావరణం కల్పించడం అండ్ ప్రజ్ఞాపూర్వకంగా మనం జీవనం చేయాలి. ఏదో జీవనం చేయాలి అని చేయకూడదు. So that is what I have been trying to communicate to people. మీరు ఎరుకతో జీవించండి, ప్రజ్ఞాపూర్వకంగా జీవించండి, ప్రజ్ఞాపూర్వకంగా ఊపిరి తీసుకోండి, గమనించండి, ఎరుకలో జీవించండి. You need to be aware. That's all that I am trying to communicate to people. Being aware is real living. ఏదో జీవితం చేస్తున్నాడు, you do not know that you are living అంటే ఏంటి లాభం ఏంటి? You need to be aware of what you are doing. Even breathing, that's what is ధ్యానం. ఇప్పుడు ఎందుకు రోజు కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి రా అని చెప్పేది పెద్దలు మనకి? యు బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని. యువర్ సెల్ఫ్ అంటే ఆ ధ్యానంలో ఆ ఊపిరిని గమనిస్తున్నావు అని, అంతే. ఆ ఎరుక కోసమే ఇవన్నీ. సో ఆ ఎరుక నీ ప్రజ్ఞాపూర్వకంగా
జీవితం మొత్తం ఆవహించుకుంటే నిజమైన జీవితం అవుతుంది. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సో లాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా సంతోషం బాబు, నన్ను మళ్ళా పిలిచి మీ ప్లాట్ఫామ్ మీద ఈ సమయం కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు. మంచిది. గాడ్ బ్లెస్ యు ఆల్. పద్మజ గారికి కూడా థ్యాంక్స్ అండి. ఆల్ పార్టిసిపెంట్స్ థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక టాపిక్ తో కావ్య గారి నోటి నుంచి మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. తర్వాత నిన్ననే మహావీరుడు తెలుసా, మహావీర జయంతి జరిగింది. లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పిన పెద్ద మనిషి మహావీర తీర్థంకరుడు, చివరి తీర్థంకరుడు. జైన మత స్థాపన చేశాడని కాదు, ఆయన అంటే జైన తీర్థంకరాల్లో చాలా పెద్ద మనిషి మహావీరుడు. లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, వేరే జీవుల్ని బతకనివ్వు అని చెప్పాడు. బతుకు బతకనివ్వు. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. గుడ్ నైట్.